बापा आधा लड्डू जय बोलो गणेश महाराज की 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 ఉప్పల్ రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేశ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంత అసోసియేషన్ వాళ్ళంతా అంతా కూడా పెద్ద మనుషుల్లాగానే ఉన్నారు, అంతా పెద్దవాళ్ళే ఉన్నారు. బయట కూడా సాంస్కృతిక కార్యక్రమంతో నృత్యాలు చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనము వీళ్ళతోటి ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లడ్డు యాక్షన్ ఏంది పరిస్థితి, వారి మాటలు తెచ్చుకుందాం. మీ పేరు సార్? నా పేరు రమేష్ గౌడ్, బొంగు రమేష్ గౌడ్ అండి. రమేష్ గౌడ్ గారు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం సార్. గణేష్ని పెట్టినందుకు బాగానే అనిపిస్తుంది. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మేమంతా మాటలలో చెప్తారా? గత 38 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ కాలనీలో అందరూ సస్యశ్యామలంగా ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతోనే తులతూగుతున్నారండి ఈ కాలనీలో. మరి కాలనీ ప్రత్యేకం ఏంటంటే మొదట రోజు పూజ స్వామివారి అయిన తర్వాత గణపతి హోమం చేయిస్తాం. ఆ రోజు అన్నప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత మళ్ళీ 1,00,000 పుష్పార్చన, 1,00,000 బిల్వార్చన ఉంటుంది. ఆ రోజు కూడా అన్నప్రసాదం వితరణ ఉంటుంది. మళ్ళీ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 80 నుండి 100 మహిళలు పాల్గొంటారు. మళ్ళీ ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ 4 కార్యక్రమాలు మాత్రం మేము తూచా తప్పకుండా లలితా సహస్రనామం కూడా ఉంటుంది. సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు 9 రోజులు చేసేసిరా? 9 రోజులలో చేసేస్తాం. మరి ఇంకా బతుకమ్మ కార్యక్రమం కూడా అవుతుందండి. ఇంకొక విషయం మర్చిపోయాను, మంగళవారం రోజు హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం జరుగుతుందండి. తాడ్బంద్ ఆంజనేయ స్వామి గుడి వాళ్ళ భజన మండలితోని వారి. మరి ఇంకా కాలనీవాసులే కాకుండా పక్క కాలనీ వాళ్ళు, ఉప్పల్ గ్రామస్తులు, చాలా పెద్ద మనుషులు కూడా భక్తిపరులు ఇక్కడ వాళ్ళు వచ్చి అన్నప్రసాద వితరణ కూడా చేస్తారు. మా కాలనీ వాసులే కాక మరి ఉదయము అల్ఫారం ప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం కూడా అల్ఫారం ఉంటుందండి రోజు. మేము దాదాపు ఈ కాలనీలో 54 ఇండ్లు ఉంటాయండి. అయితే ఖచ్చితంగా 40-45 మంది, ఎందుకంటే అంతా వ్యాపారస్తులే, 40-45 మంది అయితే పాల్గొంటారు. వాళ్ళు కూడా వస్తారు, కానీ ఖచ్చితంగా అయితే 40-45 ఇండ్ల వాళ్ళు మాత్రం పాల్గొంటామండి. విగ్రహదాత యాక్షన్ ఎలా ఉంటుంది? లడ్డు యాక్షన్ కూడా ప్రతి సంవత్సరము విగ్రహము దాతలు ఇస్తారు మాకు. మా సముద్రాల నవీన్ గారి వాళ్ళ బంధువులు విగ్రహాలు అమ్ముతారు. ఈయన ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఇప్పించిండు. ఈసారి మా అమ్మాయి లింగాల భవానీ అనిలు, ఆమె ఈసారి ఇప్పించింది. ప్రతి సంవత్సరము ఒక సమర్పించే దాత మాకు వస్తారు. లడ్డు వేలంపాట జరుగుతుందండి. 3,500కు స్టార్ట్ అయిందండి మా రాఘవేంద్ర కాలనీలో. 1,45,000 కూడా హయ్యెస్ట్ పోయింది. మళ్ళీ కొద్దిగా కరోనాలో కూడా 2 రోజుల గురించి వినాయకుడిని మేము ఉత్సవాలు చేసి 2వ రోజు నిమజ్జనం చేసినామండి. ఇప్పుడు గత సంవత్సరము కేశవరావు గారు అని చెప్పి 1,21,000 తీసుకున్నారండి. ఈసారి కూడా మరి పూజలు అత్యంత భక్తితో జరిగినాయి కాబట్టి ఇంకా రేటు చాలా పెరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ గణేష్ యొక్క స్పెషల్ ఏమైనా ఉందా? మీరు హైదరాబాద్లో అన్నీ చేస్తున్నారు దాదాపు, మేము చూసాం. కుంకుమార్చన కావచ్చు అని ఒక 40 అనేది ఇప్పుడు కొత్తగా వినబడ్డది మాకు తెలిసిన, పువ్వులతోటి కూడా చేయబడ్డది. ఇంకా స్పెషల్గా ఇక్కడికి రావాలంటే ఎందుకు రావాలి? చూడండి సార్, మా కాలనీ వాసులమే కాకుండా ఉప్పల్ గ్రామస్తులందరూ ఇక్కడికి వస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తారు, ఇక్కడ నమస్కారం చేసుకుంటారు, స్వామి ఆశీర్వాదం చేసుకుంటారు. మరి ఇక్కడ మాకు బ్రాహ్మణులు కూడా రఘుపంతులు గారని వాళ్ళు వేద పాఠశాల ఉన్నవాళ్ళు. వారి యొక్క ప్రవచనాలు కానీ కేవలము గణేశుని పూజ కాదు, రోజు ఒక ½ అన్ అవర్ వాళ్ళు ప్రవచనం చేస్తారండి, ఆధ్యాత్మికమైన ప్రవచనము. దానికి చాలా భక్తులు ఆకర్షితులై ఇక్కడ వస్తుంటారండి. చెప్పండి. అంటే ఇక్కడ లడ్డు వేయడంలో కొనేవాళ్ళు వాళ్ళ కోరికలు తీరుతాయి, వాళ్ళకు అది నమ్మకం. ఇక్కడ పోటీ పడిగా ఉంటారు, వాళ్ళకు ఛాన్సు ఉండదు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి సార్. ఎక్కడికి తీసుకెళ్తారు? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము నాగార్జున సాగర్, బాసరా, శ్రీశైలం అన్నీ చేశాము. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి గత 2 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ చెరువులో మన గణేశుని నిమజ్జనం జరుగుతుంది. ఇది గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేశుని పెడుతున్నాము. ఇక్కడ ఆటపాటలు కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా అందరూ
ఒక వసుదైక కుటుంబంలాగా మా కాలనీ వాసులందరూ కూడా వివిధ వర్గాల వారు, వివిధ కులాల వారు, వివిధ జాతుల వారు ఇక్కడ ఉన్నా కూడా మేమంతా కూడా ఒక కుటుంబంలాగా ఇక్కడ చేరుకొని పిల్లలు పెద్దలు అందరం కూడా కలిసి భక్తిపూర్వకంగా ఆధ్యాత్మికంగా అంగరంగ వైభవంగా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇది మొదలుపెట్టాము. ఇప్పుడు 38వ సంవత్సరాలు ఇది ఇలా సాగిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఏంటంటే మా కాలనీ వాసులు అందరూ కలిసి ఉండడం, 2 వాళ్ళందరిలో భక్తి ఉండడం, ఇంకోటి కలిసికట్టుగా ఆ విఘ్నేశ్వరుని పూజ చేయడం వల్ల కాలనీవాసులు అందరూ కూడా అభివృద్ధి చెందారు. వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరారు. ఇప్పుడు మన రాజన్న గారు చెప్పిన విధంగా ఈ కాలనీ లడ్డూకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలనీ లడ్డు ఎవరు తీసుకున్నా వారికి వారి కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది. కాబట్టి ఎక్కడి నుంచో అందరూ వచ్చి పోటీ పడి ఈ లడ్డుని వేలంపాడలో కొనాలని చూస్తున్నారు. అంతేకాకుండా అన్నదానం వివిధ గణేష్ మండపంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వివిధ రకముల వంటకాలతో అందరినీ ఒక ఆహ్వానితం చేసి ఒక పండుగ వాతావరణంలో సుమారు 800 నుంచి 1000 మంది వరకు డైలీ ఇక్కడ అన్నప్రసాదంలో పాల్గొని అన్నదానం స్వీకరిస్తారు. ఉప్పల్లో ఎన్నో మండపాలు ఉన్నాయి, అంతటా అన్నదానం జరుగుతట్లే అనట్లేదు. కానీ మా కాలనీలో గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో భక్తితో శ్రద్ధతో అన్నదానం కానీ, అల్పారమే కానీ, పూజలు కానీ కార్యక్రమాలని జరుపుతుంటాము. దానికి విశిష్టత ఈ రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. విగ్రహం ఇప్పిస్తుంటారు కదా, ఎలా ఉంది? చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి, మంచిగా అనిపిస్తుంది. నేను ఈ కాలనీకి గత 5 సంవత్సరాల ముందు వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ కాలనీలో చేసే పూజలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ చాలా మంచిగా జరుగుతాయి. ఉప్పల్ నియోజకవర్గంలోనే ఇలాంటి గణనాథుడు ఎక్కడ లేడు. ఎందుకంటే అంత ప్రత్యేకమైన గణనాథుడు. నా తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఉప్పల్ నియోజకవర్గంలో ఇక్కడ జరిగిన పూజలు, ఇక్కడ జరిగిన అన్నప్రసాద వితరణ కానీ, ఇక్కడ నుండే వేరే వినాయకులు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన గణనాథ మండపం ఇది. తెలంగాణలో మనకు అతిపెద్ద పండుగ ఏది అంటే దసరా అని చెప్తారు. కానీ మా రాఘవేంద్ర కాలనీకి మాత్రం మాకు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలే అతిపెద్ద పండుగ అందరికీ. ఈ కార్యక్రమాలు జరగడానికి కారణము మా కాలనీ పెద్దలు అందరి సహకారము. ఆడవాళ్ళు కానీ, పెద్ద మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, చిన్నలు కానీ, ఎవరు కానీ ప్రతి ఒక్కరు సహకారం ఉంటుంది. మేము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలని ఉత్సాహపరచనీకి మీరు చూశారు ఇందాక వచ్చేటప్పుడు. వాళ్ళని ఉత్సాహపరుస్తుంటే ఇంకా ముందుకు సాగుతారు రేపు అని. మా తర్వాత వాళ్ళు రావాలి ముందుకు. దానివల్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సో ఇదండి మరి ఉప్పల్ రాఘవేంద్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజులు 9 రకాలుగా చేస్తున్నారు అని కూడా తెలియజేశారు. లడ్డు తీసుకున్న వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాయని చెప్తున్నారు. ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది రాబోయే రోజులలో మరి అని కూడా తెలియజేశారు. రోజు కూడా కుంకుమార్చన కానీ అలాంటి సాంస్కృతిక హిందూ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిసారు. 48 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఈ కాలనీలో అందరూ కూడా కలిసిపోతున్నామని, అందరూ వ్యాపారస్తులు ఉన్నప్పటికీ కూడా దేవుడి కోసం కావాల్సినంత సమయాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నామని కూడా తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, నమస్తే. తడగలగట్టం